రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం ఇప్పుడైతే వాలంటీర్ వ్యవస్థ యొక్క సిమ్ కార్డులు కట్ చేయడం ఎందుకు కట్ చేస్తున్నారు? మరి దీనివల్ల నష్టం ఏమన్నా ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? అంటే జగన్మోహన్ రెడ్డికి చాలా నష్టం ఇది. ఎందుకు నష్టము అంటే అసలు వాలంటీర్ వ్యవస్థను పెట్టుకున్నదే ఆయన రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈయన అందిస్తున్న పథకాలని ప్రజల్లోకి ఇబ్బడి ముబ్బడిగా ప్రచారం చేయడమే ఆయన లక్ష్యం. అసలు ఓటర్ల మనోభావాలు తెలుసుకోవడం, ఇతర పార్టీల గురించి ఏమనుకుంటున్నారు, మన పార్టీ గురించి ఏమనుకుంటున్నారు, అసలు మన పలుకుబడి పెరుగుతుందా తగ్గుతుందా, ఇవన్నీ తెలుసుకోవటం కోసమే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఆ వాలంటీర్ వ్యవస్థలో ఎవరెవరైతే చదువుకున్న వాళ్ళు వచ్చారో వాళ్ళందరూ ఇదేదో గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి ఇది పర్మనెంట్ అయిపోద్ది అని చంకలు గుద్దుకుంటా వచ్చినందుకు వాళ్ళందరికీ జరగాల్సిన శాస్తి జరిగింది. 5 ఏళ్ల పాటు వాళ్ళతోటి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అందాము కరెక్టే కానీ ఉండాలి, కానీ అనవసరమైన చాకరీలన్నీ చేయించాడు, కూలీ పనులన్నీ చేయించాడు. వాళ్ళు రైల్వే స్టేషన్లో పోర్టర్ల కంటే హీనం చేసేసాడు. ఇంకా రైల్వే స్టేషన్లో పోర్టర్లకి ఒక హక్కు ఉంటుంది. ఏంటి, వాళ్ళకు ఒక సంఘం ఉంది, వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, వాళ్ళు డిమాండ్ చేసి తీసుకుంటారు డబ్బులు. కానీ ఈ వాలంటీర్లకు అదేం లేదు. వీళ్ళు అసలు బొత్తిగా నోట్లో నాలుగు లేని మనుషుల్లాగా చేసేసాడు వాళ్ళని. అయితే ఈ వీళ్ళని ఎలా పనిచేయించేవాడు అంటే ఐపాక్ సంస్థ ద్వారా ఈ సచివాలయ సిబ్బందికిను వీళ్ళకి మధ్యలో ఫీల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ పెట్టి వాళ్ళు చేసే పనులు వీళ్ళు పర్యవేక్షిస్తుంటారు. వాళ్ళకి ఏమైనా అనుమానాలు వచ్చినా లేకపోతే ఏమైనా అప్లోడ్ చేయాలి అంటే దీని ద్వారా సచివాలయ సిబ్బందికి వెళ్ళేటట్లుగా చేస్తారు. అంటే ఒక రకంగా సచివాలయ సిబ్బంది కింద వీళ్ళు పనిచేస్తున్నట్టు లెక్క, ఎవరు వాలంటీర్ వ్యవస్థ. ఇప్పుడు దాని ద్వారా వీళ్ళు ఏం చేశారంటే వైకాపా పార్టీ యొక్క గొప్పతనం గురించి, ఇలా స్కీముల గురించి, నవరత్నాల గురించి, ఇక అన్నీ వీళ్ళు నుంచున్నది కూర్చున్నది అన్నీ దాని ద్వారా సచివాలయ సిబ్బందికి సమాచారం ఇచ్చేదానికి వాడుకున్నారు. ఇప్పుడు దాన్ని కట్ చేశారు. దాన్ని కట్ చేసి వాళ్ళ సిమ్ కార్డులు పనిచేయకుండా చేశారు. ఇది ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘమే ఈ నిర్ణయం తీసుకుంది. ఇలా చేయకూడదు. ఇది ఏంటి అంటే ప్రభుత్వ పనితీరు కన్ని మెరుగుపరిచేందుకు కానీ ప్రజలకి ప్రభుత్వం ద్వారా పరిపాలన అందించడానికి ఉపయోగించాలి. కానీ వీళ్ళు ఉపయోగించింది ఎక్కడే అంటే వీళ్ళ పార్టీ ప్రతిష్టను పెంచుకోవటం కోసమే. అంటే ఒక ప్రైవేట్ కార్యక్రమం లాగా చేశారు, పబ్లిక్ ఫండ్ తోటి ప్రైవేట్ కార్యక్రమం లాగా చేశారు. అందుకని చెప్పి దాని మీద చాలా అభ్యంతరాలు వచ్చినాయి. సో అది కట్ చేసేశారు. ఇది ఒక రకంగా మరి వీళ్ళ మీద ఆశ పెట్టుకున్నాడు. పైగా ఇంకొకటి ఏం జరిగింది అంటే ఆయన మొదటి విడతలో ఎలక్షన్ జరిగితే గనక లాస్ట్ మినిట్ వరకు ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండేది. అవును. ఇది 4వ విడతకి వెళ్ళేసరికి ఏం జరుగుతుంది, ఇప్పుడు వాలంటీర్ వాళ్ళు ఎవరు పనిచేయరు, వాళ్ళకి జీతాలు రావు, వాళ్ళు పనిచేయరు. కాబట్టి ఇప్పుడు ఆయనకి సగం చెయ్యి నరికేసినట్టే కదా. అది జగన్మోహన్ రెడ్డికి నష్టం. కానీ రూల్స్ ప్రకారం వెళ్ళాల్సిందే. ఎన్నికల కమిషను ఎన్ని మనకు అర్థం కాకుండా మనకు తెలియకున్నా ఎన్ని నిబంధనలకి విఘాతం కలిగించినా కానీ ఇలా బయటికి కనిపించే విషయాల్లో మటుకు ఎంత జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం ఉన్నా కానీ చేయలేరు కదా. రైట్ మేడం. మేడం ఈ సిమ్ కార్డులు కట్ చేశారు, ఓకే. మరి ఇప్పుడు చూసుకుంటే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చాక పొలిటీషియన్స్ బొమ్మలు ఉంటాయి కదా, వాటి మీద ముసుగులు వేసేస్తూ ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ప్రతి డెత్ సర్టిఫికేట్ పైన కూడా ఆయన బొమ్మ ఉంటుంది, ప్రతి సర్టిఫికేట్ల మీద ఆయన బొమ్మ వేసుకున్నారు. మరి దీనికి ఎట్లా, మరి మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? అంటే ఒక రకంగా ఏం చేయాలంటే మామూలుగా ఏం చేస్తారంటే ఎన్నికల కోడ్ రాగానే ఎవరెవరైతే నాయకుల బొమ్మలు ఉంటాయో ఆ నాయకుల బొమ్మలన్నిటికీ ముసుగులు వేసేస్తారు. అంటే వాళ్ళ మొహం చూస్తే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళో తెలిసిపోతుంది. కాబట్టి అది ఓట్లు వేసే దగ్గర ప్రభావితం జరుగుతుందేమోనని చెప్పి ఈ పని చేస్తుంటారు. సరే, మామూలుగా మనకి విగ్రహాలు ఓ మాదిరి విగ్రహాలు ఉంటాయి కాబట్టి మన దగ్గర ఉన్న క్రెయిన్లు కానీ నిచ్చెనలు కానీ అన్నీ ఒక 30 అడుగులకు సరిపడా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ పలమనేరు ఏరియాలో ఒక వైఎస్ఆర్ బొమ్మ ఉంది, అది ఏకాఏకిన 60 అడుగులు ఉంది. ఈ 60 అడుగులకి ముసుగేయాలి. 60 అడుగుల బొమ్మకు ముసుగేయాలి అంటే వీళ్ళ దగ్గర క్రేన్ లేదు. క్రేన్ లేకపోయేసరికి
ఇప్పుడు చిత్తూరు నుంచి తెప్పిస్తున్నారు, తమిళనాడు నుంచి తెప్పిస్తున్నారు ఆ పెద్ద క్రేన్ని తెప్పించి ఆ బొమ్మకి ముసుగేస్తారనమాట. ఈ బొమ్మలకు ముసుగులేసే కార్యక్రమం మొత్తం ఎవరి డబ్బులు? ప్రభుత్వం డబ్బులు. ఏ పార్టీదన్నా అవనివ్వండి, అది కాంగ్రెస్ పార్టీది అవనివ్వండి, వైసీపీది అవనివ్వండి, తెలుగుదేశంది అవనివ్వండి, జనసేన అవనివ్వండి, బీజేపీ అవనివ్వండి. కానీ నా ఉద్దేశం ప్రకారం ఏంటి అంటే, మీ బొమ్మలు, మీ పార్టీ బొమ్మలు మీ పార్టీ కోసం, మీకోసం మీరు పెట్టుకున్నారు. ఇప్పుడు అసలు ప్రభుత్వం డబ్బులు ఎందుకు వాడాలి? వీళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి. ఇగో ఇది డెడ్ లైన్, ఈ లైన్ లోపల మీరు మీ మీ పార్టీకి సంబంధించిన బొమ్మలన్నిటికీ ముసుగులు వేసేయండి. ఖచ్చితంగా ముసుగులు వేయాల్సిందే. ఓకే, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ నాయకుడు బొమ్మ అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేయాల్సిందే. ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళైతే వైసీపీ వాళ్ళు ముసుగేసుకోవాల్సిందే. అది వాళ్ళ ఖర్చుతో వాళ్ళు చేసుకోవాల్సిందే. లేకపోతే ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ బొమ్మలు పెట్టేసేసి నానా గందరగోళం చేసేస్తున్నారు. ఈ బొమ్మలు చూడలేక చచ్చిపోతున్నాం. పైగా ఇప్పుడు ఈ ముసుగులు వేయడానికి ప్రభుత్వ ధనం, ఇప్పుడు అందరూ ఏడుస్తూ ఉంటారు కదా చాలామంది, సంక్షేమ పథకాలకు డబ్బులు ఇచ్చేస్తున్నారు, సంక్షేమ పథకాలకు డబ్బులు ఇచ్చేస్తున్నారు, మేము చాలా కష్టపడి ట్యాక్స్ పేయర్స్ మనీ అని చెప్తున్నారు. మీ ట్యాక్స్ పేయర్స్ మనీ ఈ గంగలో కూడా కలుస్తుంది. ఇది కూడా చూసుకోండి కొంచెం. ఇట్లాంటి వాటి దగ్గర ఖర్చు కాకూడదు కదా. ఏ రాజకీయ పార్టీ మీద ఆ రాజకీయ పార్టీ మీద వేసేసేయండి, ఆ భారం వాళ్ళే చేసుకుంటారు. పైగా ఇంతవరకు ఏ చరిత్రలో ఎవరూ చేయనన్ని సాహసాలు జగన్మోహన్ రెడ్డి చేశాడు ఈ బొమ్మల విషయంలో. డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, ప్రాపర్టీ డాక్యుమెంటు, ఇలా ఈ డాక్యుమెంట్ అని లేదు, ఆ డాక్యుమెంట్ అని లేదు, ప్రతి డాక్యుమెంట్ మీద తన ఫోటో వచ్చేటట్లు వేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముద్ర వేసుకుంటారు ఒక పక్క, మన భారతదేశానికి సంబంధించిన ముద్ర వేసుకుంటారు ఒక పక్కన. అంతేగాని ఫోటోలు వేసుకోవడం చూడలే ఇంతకుముందు. ఇప్పుడు ఈయన పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళి ఆయన బొమ్మలు వేసుకున్నాడు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్లన్నీ వాళ్ళ ఇళ్లల్లో ఉన్నాయి. మరి అది ప్రభావితం చేసినట్టు కాదా? పైగా ప్రవీణ్ ప్రకాష్ అని చెప్పి ఇంకో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, చాలా గొప్ప మనిషి. అసలు ఎంత గొప్ప మనిషి అంటే, జగన్ నుంచుంటే దండం పెడతాడు, కూర్చుంటే దండం పెడతాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈయన విద్యాశాఖకి కార్యదర్శిగా వేశాడు. మనందరి కర్మగాలి వేసేసరికి ఆయన ఏం చేశాడు, నోట్ పుస్తకాల మీద, టెక్స్ట్ పుస్తకాల మీద, అన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ముద్రించాడు. ప్లస్ ఇంకోటి ఏం చేశాడు అంటే, ఈ నవరత్న పథకాలు ఉంటాయి కదా, నవరత్నాలు, వాటికి సంబంధించిన వివరాలు కూడా వేశాడు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, హెడ్ మాస్టర్లకు ఏం చెప్పారు, ఆ పుస్తకాలన్నిటికీ అట్లేయండి అని చెప్పారు. ఇప్పుడు ఈ పుస్తకాలన్నిటికీ అట్లేయాలి అంటే ఎవరు డబ్బులతో వేయాలి? ఇంట్లో వాళ్ళ డబ్బులతో వేయాలా, లేకపోతే స్కూల్ డబ్బులతో వేయాలా, లేకపోతే హెడ్ మాస్టర్ డబ్బులతో వేయాలా? అసలు ఈ విపరీతం ఏంటి? ఈ ప్రచారం పిచ్చి ఎక్కడ దాకా వెళ్ళిందంటే అక్కడ దాకా వెళ్ళింది. మళ్ళీ ఎక్కడ పార్కులో బెంచీలు వేసినా ఆ బెంచీలకి వైఎస్ఆర్ పార్టీ రంగులు. మరి ఆ వైఎస్ఆర్ పార్టీ రంగుల్ని మీరు ఏం చేయాలి? మరి దాని మీద కనీసం ఒక పేపర్లన్నా అంటించాలి. వర్షం వస్తే పోతాయి, లేదు అనుకుంటే తెల్ల సున్నమన్నా వేయచ్చు. పైగా ఆ బెంచీలు పెట్టించింది ప్రభుత్వం డబ్బులతో పెట్టించారు, రంగులు వేసింది కూడా ప్రభుత్వం డబ్బులతోటే. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఈ రంగులు మళ్ళీ ప్రభుత్వం డబ్బులతో వేస్తే కనుక అంటే ఖజానా ఖాళీగా ఉందా? అంటే ఖజానాలో బాగా డబ్బులు ఉక్కావరా ఉన్నాయా? ఆ డబ్బులు ఖర్చు పెడదాం అనుకుంటున్నారా? మళ్ళీ వాళ్ళ అధికార పార్టీకి సంబంధించిన బెంచీలకి ఈ రూల్స్ వర్తిస్తున్నాయి. అదే ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు తాడేపల్లి దగ్గర పాత రోజుల్లో చంద్రబాబు నాయుడు ఆ నివాస గృహం దగ్గర బెంచీలు వేసి ఆ బెంచీలకి పసుపు రంగు వేశారు. పసుపు రంగు వేసినప్పుడు మీరు తెల్ల రంగు వేయచ్చు, తప్పులేదు. దానికి పసుపు రంగు తీసేసి తెల్ల రంగు వేసేస్తే అయిపోయేది. ఆ బెంచీలు ఎరగొట్టేశారు. ఇది ఎక్కడ న్యాయం? ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయాక కూర్చోవడానికి బెంచీలు ఉండాలి కదా. మరి అంటే మీరు వేసుకున్న రంగులకేమో అసలు మమ్మల్ని అడిగేది ఎవడు అని చెప్పి నిర్లజ్జగా నిర్భీతిగా వాటిని అట్లా ఉంచేసేసి తెలుగుదేశం వాళ్ళవన్నీ ఎరగొట్టారు. అసలు ఇవన్నీ చూస్తుంటే ఇతని ప్రచార ఆర్భాటం ఎంతవరకు వెళ్ళింది? ఈ ఆర్భాటానికి ఖర్చు మన రాష్ట్రం డబ్బే. పైగా మన రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, అప్పుల రాష్ట్రం అయిపోయింది.
మనం రాజధానిని కూడా నిర్మించుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం ఇవాళ. ప్రజలందరూ అష్ట కష్టాలు పడుతున్నారు. పైగా నీ పథకాల పేరుతోటి నువ్వు జగనన్న గోరుముద్ద అనే పథకం ఉంది కదా, ఆ జగనన్న గోరుముద్ద అనే పథకానికి సంబంధించి ఆ ఫుడ్ అది ఇస్తూ ఉంటారు పిల్లలకి. ఆ ఫుడ్ ప్యాకెట్ల మీద కూడా ఈయన ఫోటోనే. ఇప్పుడు మధ్యాహ్న భోజనంలో పిల్లలకి చిక్కీలు ఇస్తారు, ఆ చిక్కీ ప్యాకెట్ల మీద కూడా ఈయన పేరే, ఈయన బొమ్మ ఈయన పేరే. అసలు ఇదని కాదు అదని కాదు, అసలు ఆ వార్తలన్నీ చూస్తుంటే మనకి ఇంత ప్రచారం పిచ్చి, అది నిజంగా మానసికమైన జబ్బేమో అనిపించేటి. ఇంత ప్రచారం ఎవరు కోరుకోగా మేమైతే చూడలే రాజకీయాలు. ఇంతమందిని రాజకీయ నాయకులను చూసాం కానీ అసలు అది చంద్రబాబు నాయుడు చేసిన తప్పే, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే, ఎవరు చేసినా తప్పే. అసలు మీరేంటి చరిత్రలో శాశ్వతంగా నిలబడిపోదాం అనుకుంటున్నారా? ఎందుకు అసలు మీ పేర్లు ఎందుకు పెట్టుకోవాలి ఇట్లా? పోనీ మీకు అంత కీర్తి కండుగుతుంటే మీ సొంత డబ్బులతో పెట్టుకోండి. గవర్నమెంట్ ఖజానా డబ్బులు ఎందుకు? ఇట్లా చెప్పుకుంటూ పోతే అధికార దుర్వినియోగం ఎంతలాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే, ఈయన ఏదో ఒక 100 సంవత్సరాల పాటు ఈ భూమి మీదే ఉంటాడు, ఈ 100 సంవత్సరాల పాటు ఆయనే పరిపాలిస్తాను అనేంత ధీమాతోటి అధికార దాహంతో చేసిన పనులే తప్పితే వేరేగా ఏం కాదు. అసలు ఇట్లాంటి వాటన్నిటికీ ఖర్చు మొత్తం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ఖాతాలో నుంచి లేదంటే వైసీపీ పార్టీ ఖాతాలో నుంచి ఖర్చు పెట్టించాల్సిందే తప్పితే ప్రభుత్వ డబ్బులు వాడటానికి వీలే లేదు. ఇప్పుడు ఆ 60 అడుగుల విగ్రహానికి ఒక ముసుగు వెయ్యాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది? అవును. అసలు ప్రైవేట్ స్థలాలను లేదు, ప్రభుత్వ స్థలాలను లేదు, ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టేసి మీరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోదాం అనుకున్నారు. కానీ రేపు ఒక్కసారి మీరు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, ఇప్పుడు కేసీఆర్ కూడా అట్లాగే అనుకున్నాడు ఇక్కడ. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి ఏంటి? ఒక్కొక్కరు వేళ్ల సందులోంచి ఇసుక జారిపోతున్నారు కదా. రేపు ఆంధ్రాలో అదే పరిస్థితి కూడా అంతే. ఒక్కసారి అధికారం పోతే తెలుస్తుంది వీళ్ళకి. వీళ్ళు బస్ స్టాండ్లో కుక్కల కంటే హీనం అయిపోతారు. వీళ్ళ బతుకులు అంతా హీనం అయిపోతాయి వీళ్ళ బతుకులు. అందుకని అధికారం వచ్చింది అన్నప్పుడు కొంచెం అన్న ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, కొంచెం విఘ్నత ప్రదర్శించాలి. నిజంగా అసలు ఇంత చిన్నపిల్లల దగ్గరికి మనం ఇంత ఇదిగా రాజకీయాలు చేరవేయాలా? స్కూల్ పిల్లల దగ్గర, స్కూల్ నోటు పుస్తకాల దగ్గర. ఆయన ఐఏఎస్ చదువుకున్నాడు కదా, ఆ ప్రవీణ్ ప్రకాష్ అన్న అతను ఏమి అసలు బుర్ర బుద్ధి ఉన్నట్లేనా? అంటే స్వామి భక్తి ఉండొచ్చు కానీ మరి ఇంత స్వామి భక్తి అసలు ఆయన జీతంలో నుంచి కూడా కట్ చేయాలి. నన్ను అడిగితే ఆయనకు వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ని కూడా కట్ చేయాలి. అధికారులు తప్పు చేసినప్పుడు అధికారుల దగ్గర నుంచే వసూలు చేయాలి ఆ డబ్బులన్నీ. అది ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణమైన విషయము. ఏది ఏమైనా వాళ్ళ సిమ్ కార్డులు కట్ చేయడం మట్టుకు ఈ మొత్తంలో చాలా బాగా ఉంది. పైగా ఇది ఒక జగన్మోహన్ రెడ్డి అధికార దాహానికి ఇది ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఎంత నువ్వే రావాలి అనుకున్నా ప్రజలు నిన్ను తిరస్కరించే స్థాయికి వచ్చారు. దీన్ని మట్టుకు ఎవరు ఆపలేరు. అది ప్రజాగ్రహం కదా. అవును. ఎవరి అనుగ్రహం అయితే నువ్వు కావాలనుకున్నావో వాళ్ళ ఆగ్రహానికే గురైపోయావు నువ్వు ఇవాళ. రైట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.